హలో అండి. వెల్కమ్ అగైన్. సో, మనం 'మన నాయకుడు' అనే ప్రోగ్రామ్ గురించి 'మన నాయకుడు' అనే ప్రోగ్రామ్ కాదు, 'మన నాయకులకు' సంబంధించి నెక్స్ట్ వీడియోలోకి మనం వచ్చేసాము. సో, ఇప్పుడు మనం ఎప్పట్లాగే మన దేశంలో లోక్సభలోను, రాజ్యసభలోను, మన అసెంబ్లీల్లో మన తరపున ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సో, అందులో భాగంగా మొదటగా నేను లోక్సభకు సంబంధించిన వ్యక్తితో మొదలు పెడదాం. 2019లో లోక్సభలో కాన్స్టిట్యుయెన్సీ తీసుకుందాం. కాన్స్టిట్యుయెన్సీతో ఎవరు మరి గెలిచారు వారితో మనం మొదలు పెడదామండి. ఇప్పుడు మనం మాట్లాడుతోంది బారంపూర్ అని చెప్పి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది. సో, ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున అధీర్ రంజన్ చౌదరి అనే ఆయన గెలవడం జరిగింది. సో, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధీర్ రంజన్ చౌదరి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఈ బారంపూర్ అనే ప్రాంతంలో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో కాన్స్టిట్యుయెన్సీకి 2019లో పోటీ చేసి గెలుపొందారండి. క్షమించండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈయన వయసు వచ్చి 63 సంవత్సరాలు. సో, ఈయన 10వ తరగతి చదువుకున్నారు. పొలిటీషియన్ అండి. ఈయన సోషల్ వర్కర్. దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. 85 లక్షల రూపాయలు పైగా అప్పులు ఉన్నాయండి. దాదాపుగా 7 కేసులు ఈయన మీద ఉన్నాయి. 12 సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. థర్మోమీటర్లో బహుశా ఇది హైయెస్ట్ అనుకుంటా. ఇంతకు ముందర 10 చూసాం, బట్ సీరియస్ ఛార్జెస్ ఎక్కువ ఉంది ఈయన మీదే. కేసులు నెంబర్ 7. సో, స్టార్టింగ్ పెద్ద నెంబర్ ఆఫ్ కేసెస్తోనే ఉన్నాం. సో, ఇది బారంపూర్లో అధీర్ రంజన్ చౌదరి గారి గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడు బహరంపూర్లో మనకి ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు. సో, ఆ క్యాండిడేట్స్ మరి ఈ ఎవరు పోటీ చేశారు, ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇప్పుడు బహుశా మనకి కొంత వివరం తెలియచ్చు. బహరంపూర్ అంటే బహుశా ఒరిస్సాలోకి వస్తుంది అనుకుంటుంది. చూద్దామండి. మనం లోక్సభ 2019కి సంబంధించి అధీర్ రంజన్ చౌదరి గారి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అపూర్బా సర్కార్, ఏఐటీసీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఈయన అపూర్బా సర్కార్ అనే వ్యక్తి పోటీ చేయడం జరిగింది. 55 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, వ్యాపారం చేస్తారు. సో, మరి ఈయన 4 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఈయనకున్నాయండి. ఒక 21 లక్షల వరకు పై మాటే అప్పులు ఉన్నాయండి. 9 కేసులు ఉన్నాయి, ఒక సీరియస్ ఛార్జ్ ఉంది. ఈయన తక్కువేం కాదు. బహరంపూర్ అంటారా? సో, నెక్స్ట్ వ్యక్తి చూద్దామండి. తర్వాత అనిసుల్ అంబియా, SUCI అండి. ఆ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ అండి. బహరంపూర్ అంటే వెస్ట్ బెంగాల్. సరే. సో, ఈ అంబియా గారు సోషల్ వర్కర్ అండి. సో, ఈ పార్టీకి హోల్ టైమర్గా వర్క్ చేస్తున్నారు. చదువుకున్నారు, గ్రాడ్యుయేట్, 56 సంవత్సరాలు, 75 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు లేవండి. సో, ఉన్నవాళ్ళలో కొంచెం కిందకు వచ్చినట్టున్నాం. తర్వాత ఆశీష్ సింఘా, SHS అనే పార్టీ తరపున పోటీ చేశారు. 30 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, సోషల్ సర్వీస్ అది ఉందండి. 14,300 రూపాయల ఆస్తి, అప్పులు లేవు, కేసులు లేవు. తర్వాత దుర్బాదల్ దాస్, 43 సంవత్సరాల వయసు, 8వ తరగతి చదువుకున్నారు, వ్యాపారం చేస్తారు, 2 లక్షలకు పైగా ఆస్తి, దాదాపు 3 లక్షల ఆస్తి ఉంది. లైబిలిటీస్ ఏం లేవు, కేసెస్ కూడా ఏం లేవండి. తర్వాత కాశీనాథ్ దత్తా, RPIA. సో, 68 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, రిటైర్డ్ స్కూల్ టీచర్ అండి. 23 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 23 లక్షలు ఉన్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సంపాదిస్తారు. సో, కేసెస్ లేవు, పర్వాలేదు, స్కూల్ టీచర్కి ఆ మాత్రం ఉండొచ్చు.
తర్వాత కృష్ణ జోయర్దార్ అని చెప్పి బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. 55 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ అండి. సోషల్ సర్వీస్ చేస్తారు. 6,000కు పైగా ఆస్తులు ఉన్నాయి, కేసులు లేవు. తర్వాత పుష్తక్ బాలా, బీఎస్పీ. పుష్తక్ బాలా 48 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, బిజినెస్ అది చేస్తారు. 52 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 45,000 అప్పులు ఉన్నాయి, కేసెస్ లేవు. మహమ్మద్ ఇజారుద్దీన్ జమాతే సిరాతుల్ ముస్తాకిమ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ తరఫున మహమ్మద్ ఇజారుద్దీన్ పోటీ చేశారు. 59 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. 5 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయండి, కేసులు ఏమీ లేవు. తర్వాత షేక్ మహమ్మద్ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. 66 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ అండి. వ్యవసాయం చేసుకుంటారు. 39 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 3 లక్షల పైమాటే అప్పులు కూడా ఉన్నాయి, కేసులు లేవు. తర్వాత సమీర్ బిస్వాస్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. 38 సంవత్సరాల వయసు, 8వ తరగతి చదువుకున్నారు, కార్పెంటర్ అండి. 10,000 వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసులు కూడా లేవు. సో మనకి కేవలం 10,000 రూపాయల ఆస్తున్న వ్యక్తి నుంచి 8 కోట్ల వరకు, అధీర్ రంజన్ చౌదరి గారు హైయెస్ట్ అనుకుంటా, 10 కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళందరూ పోటీ చేయడం జరిగింది. సో చూస్తుంటే డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కువ విన్ అవుతున్నారు, పేదవాళ్ళు విన్ అవ్వలేకపోతున్నారు. అఫ్కోర్స్ అక్కడ డబ్బు బలంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా అందరి నోళ్ళలోకి నానేందుకు అవకాశం ఎక్కువ. సో ఇది లోక్సభ గురించి. తరువాత మనం రాజ్యసభ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్యసభలో ఉన్న అజయ్ ప్రతాప్ సింగ్ గారి గురించి తెలుసుకున్నప్పుడు అజిత్ కుమార్ భుయాన్ గురించి తెలుసుకుందామండి. అజిత్ కుమార్ భుయాన్ 66 సంవత్సరాలు, గ్రాడ్యుయేట్. క్షమించండి, అజిత్ కుమార్ భుయాన్ గారు. ఐ థింక్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. కరెక్ట్ అయిన వ్యక్తి తగిలేదు మనకి. రాజ్యసభలో ఈయన ఉన్నారండి మెంబర్ కింద. 57 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, బిజినెస్ అది చేస్తారు. ఈయన ఆస్తులు 2,577 కోట్ల రూపాయల పైమాట. 2,577 కోట్లు, 154 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. బహుశా ఇప్పటి వరకు నేను చదువుతున్న క్యాండిడేట్లలో అత్యంత ఆస్తిపరుడు ఈయనండి. 2,500 కోట్లు, 10 కేసులు ఈయన మీద ఉన్నాయి, 9 సీరియస్ ఛార్జెస్ ఉన్నాయండి. సో ఇది రాజ్యసభ మెంబర్ గురించి. యాక్చువల్గా ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళు హైయెస్ట్ నెంబర్ 1, నెంబర్ 2 2 రాజ్యసభలోనే ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళని రాజ్యసభలో కొంచెం పంపాలని చూస్తున్నారు. అంటే విఘ్నుల్ని కొంచెం, అంటే సమాజంలో పెద్ద మనుషులుగా చలాయన పంపిద్దామని చూస్తారు. క్షమించండి ఒక్క నిమిషం. 2,500 కోట్లు, ఫస్ట్ టైం 1000 కోట్లు దాటిన ఆస్తిపరులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం చదివాము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం మొన్నటి రోజున నెల్లూరు వెంకటగిరి వెంకటగిరి గురించి మనం రేపల్లి అయ్యింది, వెంకటగిరి అయ్యింది. అనంత వెంకట రామిరెడ్డి గారు, అనంతపూర్ అర్బన్, ఈయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం అర్బన్ ఏరియాకి సంబంధించి పోటీ చేశారు. 62 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారండి. ఈయన అడ్వకేట్, హార్టికల్చర్, వ్యవసాయం.
హార్టికల్చర్, ఫార్మింగ్. సో ఈయన హార్టికల్చర్ అంటే పువ్వుల వ్యాపారం సంబంధించింది అయి ఉంటుంది. అడ్వకేట్గా కూడా ఈయన వర్క్ చేస్తున్నారు. దాదాపుగా 8 కోట్ల రూపాయల ఆస్తి ఈయన పేరు మీద ఉంది. 18 లక్షల రూపాయల అప్పు ఉంది. కేసులు లేవండి. మనం అనంతపురం అర్బన్ ఏరియాని చెక్ చేస్తాం. ఇప్పుడు అనంతపురం అర్బన్లో ఈయనతో పోటీ పడింది ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంతపురం అర్బన్లో ఫస్ట్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. 59 సంవత్సరాల వయసు. ఈయన ఒక గ్రాడ్యుయేట్, బిజినెస్ అది చేస్తారు. మొత్తం ఆస్తులు 10 కోట్ల రూపాయల పైమాటే, అప్పులు 1 కోటి రూపాయలు ఉన్నాయి. కేసులు లేవు. తర్వాత అమర్నాథ్ జంగటి గారు 62 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదివారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ అండి. 2 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. 62 లక్షల అప్పులు ఉన్నాయండి. కేసులు లేవు. తర్వాత బి శివయ్య నవసమాజ్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. 40 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. 80,000 వరకు ఆస్తులు ఉన్నాయి. కేసులు ఏమీ లేవు. తర్వాత డి రాఘవేంద్ర ఎస్యుసిఐసి తరఫున పోటీ చేయడం జరిగింది. సో ఈయన ఒక గ్రాడ్యుయేట్, 40 సంవత్సరాల వయసు, సోషల్ వర్కర్, 56,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి. కేసులు లేవండి. తర్వాత జి నాగరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. బిజినెస్ అండ్ అగ్రికల్చర్ వాటిల్లో ఉంటారు. ఈయన 76 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 36 లక్షల అప్పులు ఉన్నాయి. ఈయన పేరు మీద 2 కేసులు ఉన్నాయి. 2 సీరియస్ ఛార్జెస్ రన్ అవుతున్నాయి. తర్వాత గూడు వలే మహమ్మద్ రహమతుల్లా ఐఏయుఎంఎల్ అనే పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. 50 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు. క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు. 25 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 7 లక్షల పైమాటి అప్పులు ఉన్నాయండి. కేసులు. తర్వాత గూటి బాలాజీ విశ్వనాథ్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. సో ఈయన 12వ తరగతి చదువుకున్నారు. ఈయన ఒక పురోహితుడు. 56 సంవత్సరాల వయసు, 39 లక్షల ఆస్తులు ఉన్నాయి. 1,00,000 అప్పులు ఉన్నాయి. కేసులు లేవు. తర్వాత కాటం కార్తిక్ అని ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, 29 సంవత్సరాల వయసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 13,000 వరకు ఆస్తులు ఉన్నాయి. కేసులు లేవండి. తర్వాత పి వెంకటబాబు నాయుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. 50 సంవత్సరాల వయసు, 5వ తరగతి చదువుకున్నారు. ఈయన వ్యవసాయం ఆధారపడి ఈయన వృత్తి అది ఉంది. 11 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 2 లక్షల అప్పులు ఉన్నాయండి. కేసెస్ ఏమీ లేవు. తర్వాత తుమ్మల వరుణ్ చక్రవర్తి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈయన 32 సంవత్సరాల వయసు. ఈయన గ్రాడ్యుయేట్ అండి, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్, సోషల్ వర్కర్. ఈయన 93 లక్షల ఆస్తులు ఉన్నాయి. 7 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. కేసెస్ ఏమీ లేవండి. తర్వాత వై రాజేష్ ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఈయన 31 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ అండి, బిజినెస్ అది చేస్తారు. ఈయన 10 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి. అప్పులు 7 లక్షల వరకు ఉన్నాయి. కేసెస్ లేవండి. ఇది ఆంధ్రప్రదేశ్ తరఫున అనంతపురం అర్బన్లో పోటీ చేయగా అనంత వెంకటరామరెడ్డి ఎంతమందితో పోటీ చేసి గెలిచారు. వీళ్ళందరిలో మీకు ఆప్షన్స్ లేవంటే కాంగ్రెస్ కాకుండా, బీజేపీ కాకుండా, వైసీపీ కాకుండా, టీడీపీ కాకుండా ఇంతమంది నిలబడ్డారు. వచ్చేటప్పుడు కూడా నిలబడతారు. అయితే మనం ఇంతమందిలో ఆప్షన్స్లో వాళ్ళ 3-4 మనం చూస్తున్నాం టీవీలో, మిగతా వాళ్ళని చూడలేకపోతాం. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిందల్లా ఒకటే, ఎంత క్రియేటివ్గా 10 మందికి తమను ప్రజెంట్ చేసుకోగలరు అంతే. సో ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒకసారి మనం ఉత్తరప్రదేశ్ని కూడా చూద్దామని పలకరిద్దాం అనుకున్నాం కదండి. నార్త్ స్టేట్ని చూద్దాం. సో సౌత్ నుంచి మనం చూసుకుందాం. తర్వాత మిగతా వాటిని కూడా ఒక్కొక్కటి చేద్దాం. ఇండియాని అయితే 5 పార్ట్స్గా విడగొట్టచ్చు. నార్దర్న్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, సదరన్ ఇండియా, సెంట్రల్ ఇండియా, 5 పార్ట్స్ కింద విడగొట్టచ్చు. బట్ 2017 ఎలక్షన్స్ వాళ్ళ లాస్ట్ ఎలక్షన్స్. అందులో ఒక ఎమ్మెల్యే గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒకసారి విన్ అయిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. తర్వాత క్యాండిడేట్స్ కుదిరితే క్యాండిడేట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో ఎవరు ఏంటి, తర్వాత ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెబ్సైట్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. లేదా నాకు యాప్ కావాలి అంటే మీకు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేరు వచ్చి మైనేత.
సరేనండి. అభిజిత్ సింగ్ సంఘా బీజేపీ తరపున గెలిచిన వ్యక్తి అండి. పితూర్ అని చెప్పి ఆ ప్రాంతం తరపున అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతినిధిగా ఎన్నికయ్యారు. 34 సంవత్సరాల వయసు. ఈయన ఒక గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ అండ్ బిజినెస్ చేస్తారు. 4 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. దాదాపు 4.5 కోట్ల వరకు వస్తుంది. 3 లక్షల అప్పులు కూడా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కేసెస్ 10, సీరియస్ ఛార్జెస్ 10. ఈయనే హైయెస్ట్ ఇప్పుడు ఈ రోజుకి. సో 10 కేసెస్ ఈయన మీద ఉన్నాయండి. సో క్రైమోమీటర్లో ఈయన్ని ఫుల్ రెడ్ కలర్లో చూపించేశారు, క్షమించండి. సో ఇవి మనం అర్థం చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు మిగతా అన్నీ చూడాలనుకుంటే చూడొచ్చు, బట్ అట్ ప్రజెంట్ ఐఎమ్ ఓన్లీ జస్ట్ షోయింగ్ ది పీపుల్ హూ రిప్రజెంటింగ్ ది ప్రజెంట్ అసెంబ్లీ ఆఫ్ Uttar Pradesh. So it's up to the people of Uttar Pradesh to decide who are actually running the state and whether they are good or not. But for me, I just wanted to showcase who exactly is in the hot seat right. That's all. సో ఇక తెలుగులోకి కాస్త ఇంగ్లీష్ వాడినందుకు క్షమించండి, బట్ కొంచెం వాడాలి కూడా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు మనం నాయకులు ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనం పొద్దున్న లేచి పళ్ళు తోముకోవడం మొదలుపెట్టి రాత్రి పడుకునేటప్పుడు కప్పుకునేటప్పటి వరకు అనేక రకాల వస్తువులు వాడతాం, అనేక రకాల పనులు చేస్తాం, అనేక రకాల సర్వీసెస్ మనం పొందుతాం. వీటన్నిటికీ ఎంతెంత ధర చెల్లించాలి, ఎంతెంత ఏ సమయాల్లో వర్క్ చేయాలి, ఇదంతా వాళ్ళు పార్లమెంటులోని అసెంబ్లీలో కూర్చొని నిర్ణయిస్తారు. సో కాబట్టి మీరు తప్పు పర్సన్ని కనుక ఎన్నుకుంటే మీ జీవితం తలకిందలైపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇదే ఇంపార్టెంట్. సో పరిపాలనా పరంగా మనం ఎటువంటి వాడిని ఎన్నుకుంటున్నాం అన్నది చూసుకోవాలి. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ టు ద పీపుల్ ఆఫ్ Andhra Pradesh as well as the both is that whomever you choose in the next upcoming elections, check before whether the candidate is what is the candidate's credentials are, what he studied, how much of assets does he have any cases on his name, what is his family background and everything. Because you actually put a 5 years of your life believing that you will do good to the country by giving him a superior powers in the name of representing for a constituent assembly or the parliament. So you have to be careful about whom you are choosing to be a representative. That's important. What kind of values does he bring to the constituents and everything. సో ఇది ఇంగ్లీష్లో చెప్పడానికి కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న అందరికీ అర్థం అవ్వాలని. సో హిందీలో కూడా చెప్పాలంటే చెప్తాను. जो मैं बात कर रहा हूँ ये क्या है कि जो पॉलिटिशियंस को हमें पार्लियामेंट और असेंबली में भेजते हैं, उन लोगों का पावर ये होता है कि जब सुबह उठने से हम जो ब्रश करते हैं वहाँ से शुरू होकर हम जब रात में सो जाते हैं उस समय पे जब हम हमारा ऊपर दुपट्टा लगाते तब तक सारा का सारा वस्तुओं का हमारा जो सर्विसेज का कीमत यही लोग असेंबली और पार्लियामेंट में डिसाइड करते हैं. अगर सही बंदा को हम पार्लियामेंट या असेंबली में नहीं भेजेंगे तो गलत बंदा आ गया तो हमारा कॉन्स्टिट्यूंसी का पूरा सत्यानाश हो जाता है. यह तो तय है और अभी तक तो वैसा ही हो रहा है. मैं जो सोच रहा था है कि हमारे पास उतना अपॉर्चुनिटी नहीं है, हमारा पास उतना लोग नहीं है चूज़ करने के. तो मैं वही तो सोचा था. जब मैं कैंडिडेट्स के बारे में चेक कर रहा तो बहुत ज़्यादा कैंडिडेट्स हैं. तो यहाँ का प्रॉब्लम क्या है कि जो लोग रहते हैं हमारा देश में, जो पार्टिसिपेट करते हैं इलेक्शन में, तो रिप्रेजेंट करने के लिए हमारा कॉन्स्टिट्यूंसीज़ को, उन लोगों के बारे में हम सोचते भी नहीं हैं. सिर्फ हमारा जो मीडिया फोकस करता है, जो बड़ा पार्टीज़ है जैसे कि कांग्रेस, भाजपा या तृणमूल कांग्रेस या जो कोई पार्टी है, जो कोई बड़ा पार्टी है वो तो फोकस होता है. जो नॉर्मल जो इंडिपेंडेंट होता है उसके बारे में भी सोचना पड़ेगा. अगर उसके पास अच्छा वैल्यूज़ है, उसके पास अच्छा आइडियाज़ है जो कॉन्स्टिट्यूंसी को डेवलप करने का, तो हम वो वैसा आदमी को हम खो रहे उस इलेक्शन का टाइम पे.
सिर्फ हम पार्टी का नाम या पार्टी का सिंबल से लेके उसी को वोट किया तो हमारा दिमाग क्या चल रहा है भाई, तो वो तो सोचना पड़ेगा। तो इसलिए मैं ये बोल रहा हूँ। तो वह यहाँ तक तो मेरा हिंदी बस वही है। अब तक तो मैं तेलुगु और इंग्लिश और हिंदी में थोड़ा सा बात किया। अब मैं తెలుగు में जाता हूँ। సో ఇదండి నాకు తెలిసిన కొద్ది హిందీ కొద్ది ఇంగ్లీష్లో మీ ముందు చెప్పాను. సో ఎవరన్నా వీడియోస్ చూస్తున్నట్లయితే అట్లీస్ట్ దే విల్ అండర్స్టాండ్. సో ఇట్స్ 20 minutes కాబట్టి ఐ డోంట్ నో వెదర్ దే విల్ వాచ్ అప్ టు దిస్ మచ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ సే. సో ఓకే, ఒకసారి పొలిటికల్ పార్టీస్లో చూద్దాం. సో ఇప్పటి వరకు నేను చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇండియన్ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పిఎస్పి బహుజన సమాజ్ పార్టీ, బీజేపీ, సిపిఐఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, ఎన్సిపి అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఏఐటిసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్పిపి నేషనల్ పీపుల్స్ పార్టీ, సో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, టీడీపీ తెలుగుదేశం పార్టీ రీజనల్. ఇక్కడ వరకు వచ్చిందండి. ఇంకా మిగతాయి రోజు కొద్దిగా చూద్దామండి. వీళ్ళ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కూడా చూడొచ్చు. ఓకేనండి. సో ఫస్ట్గా మన అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి బీజేపీది కూడా చూద్దాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వచ్చిందండి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సెలెక్ట్ ఇయర్ అని అడుగుతున్నారు. సో మన దగ్గరికి అవైలబుల్గా ఉంది 2018-19కి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూద్దామండి. సో టోటల్ అసెట్స్ వచ్చి ఇక్కడ లక్షల్లో ఇచ్చారు, మనం దాన్ని కోట్లలో కన్వర్ట్ చేసుకోవాలి. సరేనండి. సో ఇప్పుడు దీని ప్రకారం చూసినట్లయితే 2,904 కోట్ల రూపాయలు మొత్తం ఆస్తులు వీళ్ళకున్నాయి బీజేపీకి. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి 628 కోట్లు, కరెంట్ అసెట్స్ వచ్చి 1,904 కోట్లు, లోన్స్ అవన్నీ కలిపి 370 కోట్ల వరకు ఉన్నాయి. సో చూడండి ఇన్కమ్ ఎంత వస్తుంది లక్షల్లో అండి. ఇది ఒక 189 లక్షలు అంటే కోటి. ఫీస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ 1,89 ఇన్కమ్ ఎంత వస్తుంది. వాలంటరీ కంట్రిబ్యూషను, ఎక్స్పెండిచర్ చూపిస్తున్నారు చూడండి. ఇది భారతీయ జనతా పార్టీ గురించి. నేను భారతీయ జనతా పార్టీది మాత్రమే చెప్పడం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ ఎక్కడో కూడా చూద్దాం. ఢిల్లీలో ఉంది. సరే, డొనేషన్స్ చూద్దామండి. 2018-19 సంబంధించి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డొనేషన్స్ ఎవరు ఇచ్చారు ఇంతవరకు తెలీదు. సో టోటల్ సమ్మరీ వచ్చేటప్పటికి 742 కోట్లు ఇప్పటి వరకు డొనేషన్స్ ద్వారా సేకరించుకున్నారు. 4,443 మంది డోనర్లు ఉన్నారు. యావరేజ్గా 16 లక్షలు డొనేట్ చేశారండి 4,000 మందికి కలిసి. అందులో టాప్ డోనర్ అంట ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అంట. ప్యాన్ గివెన్ ఎస్ అమౌంట్ 356 కోట్లు డొనేట్ చేశారు, చెక్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ ప్రుడెంట్ ఎలక్టోరియల్ ట్రస్ట్ అంట, వీళ్ళు 20 కోట్లు ఇచ్చారు. తర్వాత ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 13 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ 13 కోట్లు, ఐటీసీ లిమిటెడ్ 10 కోట్లు, బీజీ షేర్కే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ 10 కోట్లు, తర్వాత మోడర్న్ రోడ్ మేకర్స్ 10 కోట్లు, ఆది ఎంటర్ప్రైజెస్ 6 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ మళ్ళీ 6 కోట్లు, జేవీ హోల్డింగ్స్ 5 కోట్లు. వీళ్ళు హయ్యెస్ట్ వీళ్ళు ఇచ్చారన్నట్టుగా చెప్పడం జరిగింది. అవైలబుల్గా ఇన్ఫర్మేషన్ ప్రకారం హయ్యెస్ట్ ఇచ్చింది ఎంత అంటే 356 కోట్లు ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్, దాని నుంచి వచ్చింది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం వెళ్ళొచ్చు. సో దాన్ని కనుక ట్యాప్ చేస్తే మనకు మిగతా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనం బహుశా ఇంటర్నెట్కి అదే వెబ్ బ్రౌజర్లోకి తీసుకెళ్ళి చూపిస్తారు. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ యాప్ ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే ఈ ఎవరైతే ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఉన్నారో, ఒకవేళ కనుక మీరు డొనేట్ చేయాలి, వీళ్ళు చేస్తున్న పని మంచిది అనుకుంటే కనుక మీరు డొనేట్ చేయొచ్చు. వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. సో డొనేట్ అనే ఆప్షన్లో కూడా వెళ్ళి మీరు చేయొచ్చు. మినిమం డొనేషన్ అమౌంట్ 250 రూపీస్ మీరు చెయ్యాలి అనుకుంటే. తర్వాత వాళ్ళ ఆఫీస్ లొకేషన్లు ఇవన్నీ ఉంటాయి. సో మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడచ్చు. ఇంత మంచి పని చేసేవాడిని మనం అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది. సో వీళ్ళు చేసే పని జనాలకు ఉపయోగపడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ టుడే. సో లెట్స్ మీట్ అగైన్ టుమారో.
with another informative video regarding our politicians. Thank you and signing off.